నాకు శరణము శరణము సిలువే నాకు బలము ఎంతో బలము సిలువ యోధలే నాకు రక్షణ ఆ సిలువే నాకు ఆదరణ సిలువ యోధలే నాకు రక్షణ ఆ సిలువే నాకు ఆదరణ ఆ సిలువే నాకు ఆదరణ ఆ సిలువే నాకు ఆదరణ సిలువే నాకు శరణము శరణము సిలువే నాకు బలము ఎంతో బలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. తదుపరి కూర్చుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మరొకసారి చదువుతాను. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యములకు తన ఆశీస్సులు జోడ్చేయను గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి జీవము కలిగిన దేవా, మీ ఘననామకు స్తోత్రం. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మరొక మారు మీ బల చుట్టూ చేరి మీ వాక్యం వినడానికి, మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశానికి స్తోత్రం. ప్రభువా, ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి సమయం ఏదైనా ఉన్నది అని అంటే, ఈ లోకంలో మేము గడిపే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సమయము, అత్యంత విలువైన సమయం ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలం మీ సన్నిధిలో గడిపే సమయమే ప్రభువా. అటువంటి సమయాన్ని, గొప్ప సమయాన్ని, శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం తండ్రి. ఇప్పటివరకు జీవము కలిగిన దేవుడవు, సర్వోన్నతుడవు, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తవు, మమ్మల్ని కూడా సృష్టించిన సృష్టికర్తవు నాయన. అలాంటి మిమ్మల్ని స్తుతించడానికి, ఈ నామాన్ని ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశానికి స్తోత్రం. ఈ సమయంలో నాయన వాక్యం కొరకు మీ అందరం కూడా ఎదురు చూస్తుండగా ప్రభువా, మరి మాట్లాడబోయేటువంటి మిమ్మల్ని నాయన మీ ఆత్మచేత అభిషేకించండి ప్రభువా. ఈ దినానికి మాకు ఏదైతే మీరు చెప్పాలని ఉద్దేశించున్నారో దాన్ని అందరితో మాట్లాడమని, మమ్మల్ని ఆశ్రయించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. మరి ఈ కూడిక ఇక్కడ ఏర్పాటు చేశాము అంటే ఇది కుటుంబ ప్రార్థన కాదండి. అంటే నేను ముందుగా కొన్ని విషయాలు నేను చెప్తాను. సో అదేంటి అని అంటే, ఇక్కడ మేము కూటం ఏర్పాటు చేస్తున్నాము. ఒకవేళ మేము కుటుంబ ప్రార్థన అయితే ఏ కుటుంబం వాళ్ళైతే ప్రార్థన ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వచ్చి చెప్తారు, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన ఉంది రండి అని. సో ఈరోజు మీ దగ్గరికి ఎవరో రాలేదు, మా ఇంట్లో ప్రార్థన ఉంది అని చెప్పి. దానికి కారణం ఏంటి అని అంటే, ఇది కుటుంబ ప్రార్థన కాదు, ఇది వీధి సువార్త కూడిక. సో ప్రతి వీధిలో కూడా మరి చింతపల్లి గ్రామంలో ఉన్న ప్రతి వీధిని కవర్ చేయాలి, ప్రతి వీధికి కూడా సువార్త అందించాలి అన్నటువంటి ఒక సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. సో దానిలో భాగంగా పెట్టబడినటువంటి సువార్త కూడిక ఇది ఒక కుటుంబానికి చెందింది కాదు. అఫ్ కోర్స్ ఈ కుటుంబం మరి సహోదరుడు మాణిక్యం గారు మరి మాకు కరెంట్ ఇచ్చారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. కానీ ఈ కూటం వారి కుటుంబం తరపున కాదండి. సో ఈ బజార్లో మేము సువార్తను వినిపించాలన్నట్టు ఉద్దేశంతో ఈ కూటాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ కూటానికి ప్రత్యేకంగా ఇంటి వారు వచ్చి ఆహ్వానం తెలియజేయడం అనేది ఉండదు. అది గమనించి
ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎవరైతే కూటానికి దేవుని మాటలు వినాలని, దేవుణ్ణి ఘనపరచాలని ఎవరైనా సరే కోరుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు. మరి ఎవరికి కూడా అభ్యంతరం లేదు, ఎవరిని కూడా ఆటంకపరిచేది ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానమే. కాబట్టి మీరు వాక్యం వినాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి మరి వచ్చి కూర్చున్నట్లయితే ఇంకా చక్కగా వాక్యాన్ని మరి డిస్టర్బెన్స్ లేకుండా వాక్యాన్ని వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి వచ్చి వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈరోజు మరి వాక్యం చెప్పడానికి మన మధ్యలో దూర ప్రాంతం నుంచి, తూర్పుగోదావరి జిల్లా నుంచి మరి సహోదరులు చేబ్రోలు గ్రామం నుంచి మరి సహోదరులు మేకా గారు వచ్చి ఉన్నారు. మరి వారు కూడా ఈరోజు కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందిస్తారు. దానికంటే ముందుగా నేను కొన్ని విషయాలు మరి మీతో మాట్లాడాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. అదేంటి అని అంటే, మొట్టమొదటిగా మేము ఎందుకు ఈ సువార్త కూడికలు ఏర్పాటు చేస్తున్నాము అన్న విషయాన్ని మీకు నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను, ఈ గ్రామం ప్రజలకి, కాలనీ వాళ్ళకి. అదేమిటి అని అంటే, ఇది సువార్త ఎందుకోసం అని అంటే 2 ఉద్దేశాల కోసం మేము చేస్తున్నాం. అదేంటి అని అంటే, ఇప్పటివరకు క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళని క్రీస్తులోకి రప్పించాలని, క్రీస్తులోకి తీసుకొని రావాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ కూటాలు మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైతే త్రాగుబోతులుగా ఉన్నారో, తిరుగుబోతులుగా ఉన్నారో, ఎవరైతే మరి వివిధ మరి అలవాట్ల చేత పట్టబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రీస్తుని అంగీకరించాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో మేము ఈ కూటాలు, వీధి సువార్త కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే రెండవ లక్ష్యం ఏమిటి అని చెప్పంటే, ఎవరైతే క్రీస్తుని ఆల్రెడీ అంగీకరించి ఉన్నారో వాళ్ళు ఇంకా లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళాలని, అలాగే ఒకవేళ వాళ్ళు కేవలం చర్చికి వెళ్ళే వాళ్ళు మాత్రమే అయితే వాళ్ళని క్రీస్తులోకి నడిపించాలనేది మా ఆలోచన ఉన్నది. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చర్చిలోకి వెళ్ళటం వేరు, క్రీస్తులోకి వెళ్ళటం వేరు. చర్చిలో సభ్యుడవటం వేరు, క్రీస్తు శరీరంలో సభ్యుడవటం వేరు. చర్చిలో సభ్యుడైనంత మాత్రం మన పరలోకం రాదు, కానీ క్రీస్తు శరీరంలో సభ్యులైతే మాత్రమే మన పరలోక రాజ్యం వస్తుంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా సరే ఇంకా నామకార్థ భక్తి చేస్తూ మేము ఆదివారం చర్చికి వెళ్తాం, శనివారం చర్చికి వెళ్తాం అని మాత్రమే చెబుతూ సరైనటువంటి జీవితం జీవించలేక, క్రీస్తుని వాళ్ళ జీవితంలో కలిగి ఉండలేక ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా లోతైన అనుభవంలోకి వాళ్ళని తీసుకెళ్లాలన్న ఉద్దేశం, అది రెండో ఉద్దేశం. సో అటువంటి వాళ్ళ కోసం కూడా మేము ఈ సువార్త కూడికలు ఏర్పాటు చేస్తాం. అంతేగాని ఒక సంఘంలో నుంచి మా సంఘంలోకి ప్రజల్ని తీసుకెళ్ళడం కోసం ఈ కూటాలు ఏర్పాటు చేయట్లేదు. ఎందుకంటే మీరు ఏ సంఘానికి వెళ్తున్నా సరే, మీరు ఏ డినామినేషన్కి సంబంధించిన వాళ్ళైనా సరే, మా లక్ష్యం ఏమిటి అని అంటే వాళ్ళని వాళ్ళ సంఘంలోనే ఉంచి క్రీస్తులోకి నడిపించాలన్నది మా లక్ష్యమైనది. అంతేగాని ఆ సంఘం నుంచి మా సంఘానికి లాక్కోవాలి అన్నది మా యొక్క లక్ష్యము ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి దీన్ని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఒకవేళ ఏదైనా ఆలోచన ఉన్నట్లయితే దాన్ని తీసేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మరి పాస్టర్ యేసుపాదం గారు ఆల్రెడీ ఇక్కడ సంఘ కాపురిగా పనిచేస్తున్నారు. ఆయన ఎవరి కింద పనిచేస్తున్నాడు, ఎవరి కోసం పనిచేస్తున్నాడు అని అంటే యేసు ప్రభు కింద పనిచేస్తున్నాడు, యేసు ప్రభు కోసం పనిచేస్తున్నాడు. అలాగే నేను కూడా మరి నాకు దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడు, నేను ఎవరి కింద పనిచేస్తున్నా, ఎవరి కోసం పనిచేస్తున్నాను అంటే నేను కూడా అదే యేసుక్రీస్తు కోసం, అదే యేసుక్రీస్తు కింద పనిచేస్తున్నా. అంటే యేసుపాదం గారు నేను ఇద్దరం కలిసి ఎవరి కోసం పనిచేస్తున్నాం? యేసు ప్రభు కోసం పనిచేస్తున్నాం. మేము ఒకే కంపెనీలో ఉన్నటువంటి 2 ఎంప్లాయీస్ అయి ఉన్నాం మేము. ఆమేన్. సో దాన్ని బట్టి ఏ కంపెనీకి పోయేవాళ్ళు ఆ కంపెనీకి పోండి, ఏ చర్చికి పోయేవాళ్ళు ఆ చర్చికి వెళ్ళండి, ప్రాబ్లం లేదు. కానీ మేమిద్దరం కలిసి ఎవరు సేవ చేస్తున్నాం? యేసు ప్రభువుకి సేవ చేస్తున్నాం. కాబట్టి ఆయన వాక్యం చెప్పినా మేము వస్తాం, వాక్యం వింటాం. అలాగే మేము కూటం పెట్టినా మీరు కూడా రండి, వాక్యం వినండి, బలపడండి. సో ఆయన వాక్యం చెప్పినా, ఆయన కూటం పెట్టినా దేనికోసం అంటే ప్రజల్ని బలపరచడం కోసం ఆయన పెడతాడు. అలాగే మేము కూడా క్రీస్తులోకి ప్రజల్ని తీసుకుని రావాలి, క్రీస్తులో ప్రజలు బలపడాలి అన్న ఉద్దేశంతో మేము ఈ కూటాలు ఏర్పాటు చేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం అనేది ఇది కూడా మాకు లేదు.
ఆమేన్. అలాగే కొన్ని అపోహలు మా సంఘం గురించి మీరు విని ఉన్నారు. వాటి గురించి కూడా నేను క్లారిటీ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను ఈ సందర్భంగా. అదేమిటి అని చెప్పంటే, ఈ సంఘం ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ఉన్నదో ఆ చివర సంఘంలో ఉండేవాళ్ళు ముసుగు వేసుకోరు అని ఒక నానుడి ఉంది. ఆమేన్. దాని మీద నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు వివరణ అని చెప్పంటే, మన మధ్యలో భేదాభిప్రాయాలు ఉండకూడదు, మనస్పర్ధలు ఉండకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే. ఓకే, సో ముసుగు వేసుకోరు అన్నది మీరు మా గురించి వినుంటారు. అయితే నేనేమంటున్నానంటే ముసుగు వేసుకోవాలనే చెప్తున్నాను. ఆమేన్. మేము కూడా ఏం బోధిస్తామంటే ముసుగు వేసుకోవద్దని కాదు మేము బోధించేది, ముసుగు వేసుకోమనే బోధిస్తాం. అర్థమైందా? మా బోధ కూడా ఏంటి? ముసుగు వేసుకోమనే. మీ బోధ కూడా ఏంటి? ముసుగు వేసుకోమనే. మరి తేడా ఏంటి? ఎందుకు ఇలాంటి ముసుగు వేసుకోరు వీళ్ళు అని చెప్పి వస్తా ఉంది అని అంటే, మీకు మాకు ఒక చిన్న దగ్గర తేడా కనపడతా ఉంది. అదేంటి అని చెప్పానంటే, ముసుగు వేసుకోమని బైబిల్ చెప్తా ఉంది, అలాగే ఆ ముసుగు ఏంటో కూడా బైబిల్ చెప్పింది. అర్థమవుతుందా మీకు? సో మేమేమి అంటున్నామంటే, బైబిల్ ఏది ముసుగు అని చెప్పిందో అది వేసుకుంటేనే మనం ముసుగు వేసుకున్నట్టు దేవుని దృష్టిలో. ఆమేన్. అలా కాకుండా దేవుడు చెప్పిన ముసుగు కాకుండా వేరేది వేసుకున్నావా, మనము మనుషుల దృష్టిలో ముసుగు వేసుకుంటున్నాం కానీ దేవుని దృష్టిలో కాదు. ఎందుకంటే దేవుడు ఇదిగో ఇది నీకు ముసుగుగా ఇచ్చాను, అది వేసుకోమంటే అది వేసుకోవాలంతే. అది కాకుండా నేను అది కాదు ప్రభు వేరేది వేసుకుంటానంటే దేవుని దృష్టిలో నువ్వు ముసుగు వేసుకోనట్టే లెక్క. మరి ఎవరి దృష్టిలో ముసుగు వేసుకుంటున్నావు? ప్రజలకి ముసుగు వేసుకున్నట్టు కనపడుతున్నావు, కానీ దేవునికి ముసుగు వేసుకున్నట్టు కనబడట్లా. సో కాబట్టి ఈరోజు నేను ఆ ముసుగు గురించి మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మేము చెప్పేది కూడా ముసుగు వేసుకోమనే. ఓకే, రైట్. ఏంటి ఆ ముసుగు అన్నది ఈరోజు నేను చెప్తాను. ఓకే, 1 కొరింథీ 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం 4 నుంచి చదువుదాం. ఇక్కడే ఈ యొక్క అధ్యాయంలోనే ముసుగు గురించి పౌలు గారు చెప్తున్నాడు. దీన్ని బట్టే మన ప్రజలు ముసుగు వేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు అసలు ఆ ముసుగు ఏంటో చూడాలి మనం. ఓకే, ఇప్పుడు చూడండి 4వ వచనం. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. అంటే పురుషుడు ప్రార్థన చేసేటప్పుడు ప్రవచించేటప్పుడు ముసుగు వేసుకోకూడదు. రైట్. 5వ వచనం. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఆమేన్. ఎంతమంది ఒప్పుకుంటారన్నమాట? సో స్త్రీ గనక తల మీద ముసుగు వేసుకోకపోతే ఆమె తలను అవమానపరిచినట్లు. కాబట్టి స్త్రీ ఖచ్చితంగా ముసుగు వేసుకోవాల్సిందే. మేము దీనికి ఆమెను చెప్తున్నాం, మీరు చెప్తారా? రైట్. ఇప్పుడు చూడండి, స్త్రీ ముసుగు వేసుకోనని ఎడల ఆ స్త్రీ తలను అవమానపరచును. ఏలైనగా చూడండి, అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగా ఉండును. చూడండి పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు. ముసుగేసుకోవాలి స్త్రీ అంటున్నాడు, ముసుగేసుకోకపోతే అది తన తలను అవమానపరుస్తుంది అని చెప్పి చెబుతున్నాడు. చెబుతూ ఇప్పుడు ముసుగు వేసుకోకపోతే ఎలా ఉంటుందంట? అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగా ఉంటుంది. అంటే ముసుగు గురించి మాట్లాడుతున్నాడు, మరలా క్షౌరం గురించి మాట్లాడుతున్నాడు, అంటే జుట్టు గురించి మాట్లాడుతున్నాడు. ఏది సంబంధం ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఓకే, ఆయన మాట్లాడుతుంది ముసుగు గురించి. ముసుగు గురించి మాట్లాడితే ముసుగు గురించి చెప్పొచ్చు కదా, మళ్ళీ క్షౌరం చేసుకున్నట్టుగా ఉంటుంది ముసుగు వేసుకోకపోతే అంటున్నాడు ఆయన. గుండు చేయించుకున్నట్టుగా ఉంటుంది. వెంట్రుక గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ముసుగు గురించి మాట్లాడినప్పుడు ముసుగు గురించే మాట్లాడాలా. వెంట్రుక గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ముసుగుకి వెంట్రుకలకి ఏదో సంబంధం ఉంది. అందుకోసం ఆయన ముసుగు గురించి మాట్లాడినప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు?
వెంట్రుకల గురించి మాట్లాడుతున్నాడు. రైట్. ఇంకా మన క్లారిటీ రాలా. ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఏంటంటే ముసుగు వేసుకోవాలి, స్త్రీ ముసుగు వేసుకోవాలి. 6వ వచనం, స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. అరే మళ్ళీ ఎందుకు తల వెంట్రుకలు మాట్లాడుతున్నాడు? ముసుగు వేసుకోకపోతే తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి అని అంటున్నాడు. ఎందుకు వెంట్రుకల గురించి మాట్లాడుతున్నావా పౌలు గారు? ఓకే, రైట్. కత్తిరించుకొనుటైనను క్షౌరము చేయించుకొనుటైనను స్త్రీకి అవమానం అయితే ఆమె ముసుగు వేసుకొనవలెను. కత్తిరించుకోవటం కానీ గుడి గీర్చుకోవడం కానీ అవమానం అయితే ఆమె ఏం చేయాలి? ముసుగేసుకోవాలి అంటున్నాడు. ముసుగేసుకోవాలంటున్నాడు, మళ్ళీ జుట్టు కత్తిరించడం గుండు చేయించడం అంటున్నాడు. ఓకే, గుండు గురించి ఎందుకు? రైట్. పురుషుడైతే దేవుని పోలికి మహిమనై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. ఎలైనగా స్త్రీ పురుషుని కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. ఓకే, ఏంటో అధికార సూచన? రైట్, దేవదూతలను బట్టి అంట. ఓకే, ఇప్పుడు అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని ఎలా కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగిను, కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకొనుడి, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? మళ్ళీ అంటాడు, స్త్రీ ముసుగు లేకుండా ప్రార్థన చేయొచ్చా అంటున్నాడు. చెయ్యకూడదు. మేము కూడా అదే చెప్తున్నాం, ముసుగు లేకుండా చేయకూడదు. రైట్. ఇంతకు ముసుగేందయ్యా పౌలు గారు? చూడండి, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకుంటే అతనికి అవమానమని స్వభావసిద్ధంగా మీకు తోచును కదా. ఇప్పుడు చూడండి, అసలు ముసుగు ఏంటో స్త్రీకి చెప్తున్నాడు ఇక్కడ. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడను. ఏంటంటే ముసుగు? స్త్రీకి పైట చెంగు ఏంటంట? తల వెంట్రుకలే పైట చెంగు ఇవ్వబడినాయి. స్త్రీలు ముసుగేసుకునేది ఏంటి? పైట చెంగు అంటున్నారు కదా. ఆ పైట చెంగు ఏంటంటే దేవుడిచ్చిన పైట చెంగు తల వెంట్రుకలే పైట చెంగుగా ఇయ్యబడను. ఇక్కడ మీరు ఒక్కటి గమనించండి, ఇది రాసింది ఎవరు? పౌలు గారు. ఈయన ఏ దేశస్తుడు? ఇశ్రాయేల్ దేశానికి చెందినోడు. ఈయన ఎక్కడ సువార్త ప్రకటించాడు? ఇండియాకి వచ్చి సువార్త ప్రకటించాడా? ప్రకటించలా. ఈయన ఎక్కడ? యూరోప్ దేశంలో ప్రకటించాడు. ఈయన ఎక్కడ? యూదుల మధ్యలో సువార్తను ప్రకటించాడు. యూదుల మధ్యలో యూరోప్ దేశాల్లో అంటే ఇంగ్లాండు, ఓకే, సో ఆయా ప్రాంతాల్లో ఆయన సువార్తని, రోమా ఇట్లాంటి ప్రాంతాల్లో ఆయన సువార్తను ప్రకటించాడు. అక్కడ ఎవరైనా పైట సింగ్ వేసుకోవాలని ఉంటారా? పైట సింగ్ ఎక్కడ ఉంటుందండి? చీరకే కదా. చీర కట్టుకునే వాళ్ళే పైట సింగ్ వేసుకుంటాం, అవునా? ఇంక వేరే డ్రెస్సుల్లో ఎక్కడైనా సరే పైట సింగ్ ఉంటుందా? మరి పౌలు గారు పైట సింగ్ అని ఎందుకు మాట్లాడుతున్నాడు? అసలు పైట సింగ్ పౌలు గారు తెలుసా? అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఇంగ్లీష్ చదివితే ఇక్కడ పైట సింగ్ అని లేదండి. ఓకే, ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? కవర్ అని ఉంది, ముసుగు అని ఉంది. ఆమేన్. ఇంగ్లీష్లో కూడా చదువుతాను ఒకసారి. ఎన్నో వచ్చిన 15. రైట్. బట్ ఇఫ్ ఏ వుమన్ హ్యావ్ లాంగ్ హెయిర్ ఇట్ ఈస్ ఏ గ్లోరీ టు హర్, ఫర్ హర్ హెయిర్ ఈజ్ గివెన్ హర్ ఫర్ ఏ కవరింగ్. ఆమె జుట్టు ఆమెకు ముసుగుగా ఇవ్వబడెను. ఏమన్నా? కవరింగ్ అని ఉంది. కవరింగ్ అంటే ముసుగు. ఆమేన్. సో ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంది, ముసుగు అంటే స్త్రీకి తల వెంట్రుకలే ముసుగుగా ఇవ్వబడ్డాయి. సో ఇది అర్థం కాదని మన తెలుగు వాళ్ళకి, లేదంటే మన ఇండియా వాళ్ళకి అర్థం కాదని తెలుగు వాళ్ళు తెలుగు తర్జుమా చేసినప్పుడు ఏం పెట్టారంటే ముసుగు అన్న పదాన్ని తీసేసి పైట చెంగు అని రాశారు. తల వెంట్రుకలే పైట చెంగు అని రాశారు. కానీ ఇంగ్లీష్ లో ఎగ్జాక్ట్ గా పౌలు గారు రాసింది ఏంటి అని అంటే, ఓకే, ఆయనకి పైట చెంగు తెలియదు, ఆయన పైట చెంగు అని రాసే అవకాశం లేదు అసలు. ఓకే, ఇది కేవలం ఇంగ్లీష్ లో నుంచి, లేదంటే ఆ ఆదిమ హెబ్రూ గ్రీకు భాషలో నుంచి మనం భాషాంతరం తర్జుమా చేసినప్పుడు ఇక్కడ తెలుగు ప్రజలకు అర్థం అవడం కోసం వాళ్ళు తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడిన పైట చెంగు అన్న మాట చేశారు. కానీ అక్కడ రాయవలసిన మాట ఏమిటి అంటే తల వెంట్రుకలు ముసుగుగా ఇవ్వబడిను. ఎగ్జాక్ట్ గా రాయాల్సింది అంటే తల వెంట్రుకలు ముసుగుగా ఇవ్వబడను. సో పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే తల వెంట్రుకలే స్త్రీకి ముసుగుగా ఇవ్వబడ్డాయి.
హల్లెలూయా. కాబట్టి ఈరోజు స్త్రీ ముసుగేసుకోవాలంతే, ముసుగేసుకునే ప్రార్థన చేయాలి. కానీ ఆ ముసుగు ఏంటి అన్నదే మీకు మాకు తేడా. ఆమేన్. ఆ ముసుగు బైబిల్ ఏం చెప్తా ఉందంటే తల వెంట్రుకలే ముసుగు అని చెప్తా ఉంది. కాబట్టి పౌలు గారు అన్నాడు, కింద చదవండి, తల వెంట్రుకలు, స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇవ్వబడిన కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకోవటం ఆమెకు ఘనము. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు స్త్రీ ముసుగు వేసుకోవాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఎప్పుడైతే ఆమె జుట్టు కత్తిరించుకుంటుందో ఆమె తమ ముసుగు తీసేసినట్లు లెక్క. దేవుని దృష్టిలో ఆమె ముసుగు తీసేసి ప్రార్థన చేస్తుంది, ముసుగు తీసేసి మాట్లాడుతున్నట్లు లెక్క. కానీ ఆమె ఎంతకాలం అయితే జుట్టు పెంచుకుంటుందో ప్రియ సోదరి సోదరులారా, ఆమె ముసుగు వేసుకున్నది. ఆమేన్. ఇప్పుడు నువ్వు జుట్టు కత్తిరించుకుంటా ఉన్నావు, ఏంటి షార్ట్గా నువ్వు కట్ చేసుకుంటా ఉన్నావు, చివరిలో నువ్వు కత్తిరించుకుంటా ఉన్నావు. కానీ చర్చిలోకి రాగానే బయట చెంగు తీసి ముసుగేసుకుంటున్నావు. ఇప్పుడు దేవుని దృష్టికి అది ముసుగు లేనట్ట. జుట్టు కత్తిరించుకున్నావు ఆల్రెడీ, కానీ ముసుగేసుకుంటున్నావు. ఇప్పుడు దేవుని దృష్టిలో ఈ వాక్యం ప్రకారం మన బయట చెంగు వేసుకున్నా ముసుగేసుకున్నట్టే లెక్క దేవుని దృష్టిలో. కానీ మనుషుల దృష్టికి ముసుగేసుకున్నాం. ఇప్పుడు ఎవరి దృష్టికి మనం ముసుగేసుకోవాలి? దేవుని కోసం ముసుగేసుకోవాలి. కాబట్టి స్త్రీలారా, నేను చెప్పేది ఏంటి అంటే, మీరు జుట్టు కత్తిరించుకోవద్దు. మీరు జుట్టు కత్తిరించుకుంటే మీ తలని అవమానిస్తున్నారు, మీ భర్తలను అవమానిస్తున్నారు, మీ భర్తలను మీరు ధిక్కరిస్తున్నారని బైబిల్ చెప్తా ఉంది. ఆమెకి క్షౌరం చేసినట్టుగా ఉంటుంది, జుట్టు కత్తిరించినట్టుగా ఉంటుంది. సో కాబట్టి అసలైనటువంటి ముసుగు ఏమిటి? దేవుడిచ్చినటువంటి ముసుగు ఏంటి స్త్రీలకి అనంటే తల వెంట్రుకలే. బైబిల్ స్పష్టంగా చెప్పింది. కాబట్టి మీరు వేసుకోండి, ప్రాబ్లం లేదు, అందులో ఏం లేదు. కానీ జుట్టు కత్తిరించుకోవద్దు. జుట్టు కత్తిరించుకొని నువ్వు ఎంత ముసుగేసినా, బంగారంతో తయారు చేసినటువంటి బయట ముసుగేసినా నువ్వు ముసుగేసుకున్నట్టే లెక్క దేవుడి దృష్టిలో. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ ఏం చెప్తుందో స్పష్టంగా మీరు పరిశీలన చేయండి. ఓకే. సో అందుకోసమే మా సంఘంలో స్త్రీలు బట్ట ముసుగేసుకోరు, కానీ దేవుడు చెప్పిన ముసుగేసుకుంటారు. మేమేం బోధ చేస్తున్నామంటే పౌలు గారు చెప్పినట్టుగా మీరు జుట్టు కత్తిరించుకోవద్దు. జుట్టు కత్తిరించుకుంటే మీ తలను మీరు అవమానపరుస్తున్నారు. మీ తల ఎవరు? స్త్రీకి భర్తలు. ఆమేన్. సో జుట్టు కత్తిరించుకుంటున్నావు అంటే నువ్వు ముసుగు తీసేస్తున్నావు, నీ తలనే అవమానపరుస్తున్నావు. అది దేవుని దృష్టికి నువ్వు ముసుగు లేని వాళ్ళగా ఉంటున్నావు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మేము ఎందుకు బయట చెంగు ముసుగా వేసుకోవట్లేదంటే ఆల్రెడీ దేవుడు తల వెంట్రుకలనే ముసుగుగా ఇచ్చాడు. కాబట్టి మేము ఆ సంఘాలు ఏం బోధ చేస్తున్నాం అంటే మీరు జుట్టు కత్తిరించుకోవద్దమ్మా అని చెప్తున్నాం. ఈ ముసుగు అనేది వేసుకుంటే వేసుకోండి, నో ప్రాబ్లం. కానీ జుట్టు కత్తిరించుకోవద్దు. జుట్టు కత్తిరించుకోకుండా నువ్వు ముసుగేసుకో, ప్రాబ్లం లేదు, దానికేం వ్యతిరేకత లేదు మాకు. జుట్టు కత్తిరించుకోవడంలోనే మాకు సమస్య, ఎందుకంటే బైబిల్ సమస్య అది. కాబట్టి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ప్రభుపేట మనం చేస్తాం. కాబట్టి ఈ విషయంలో మేము వాక్యాన్ని ఫాలో అవ్వాలి అన్న ఉద్దేశంతో మాత్రమే మేము ఈ గుడ్డ ముసుగు అనేది వేసుకోవట్లేదు. ఆల్రెడీ దేవుడు ఇచ్చిన ముసుగు వేసుకుంటున్నారు స్త్రీలు. సో దానికోసం మేము బోధ చేస్తున్నాం. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మీరు విషయాలను గమనించండి. మీరు కూటం పెడితే మేము వస్తాం మీ దగ్గరికి, అలాగే మేము కూటం పెడితే మీరు మా దగ్గరికి రండి. వాక్యం వినండి. మీకు ఏదైనా బైబిల్లో లేని మేము చెప్తే యూ కెన్ క్వశ్చన్ అస్. మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఇది ఎందుకు మీరు చెప్తున్నారు, బైబిల్లో లేదుగా అని చెప్పి మమ్మల్ని అడగొచ్చు. మీరు యూ హ్యావ్ దట్ రైట్, మీకు ఆ హక్కు ఉంది. కాబట్టి మా ఆశ అంతా కూడా ఏంటి అని అంటే బైబిల్లో ఉన్నదాని ప్రకారం మనం బోధ చేస్తేనే పరలోకానికి వెళ్తాం. ఆమేన్. ఇంకొక అపోహ కూడా ఉంది. అదేంటి అని అంటే మీరు పండగలు చేయరు, వీళ్ళంతా వ్యతిరేకం అండి అని చెప్పి అంటున్నారు. చూడండి, మేము పండగలకు వ్యతిరేకం కాదు, కానీ
బైబిల్లో లేని పండగలకు వ్యతిరేకం. బైబిల్లో ఉన్న పండగలు అయితే మేము ఓకే, కానీ బైబిల్లో చెప్పని దానికి మాత్రమే వ్యతిరేకం. ఉదాహరణకి క్రిస్టమస్కి మేము వ్యతిరేకం కాదు, క్రిస్టమస్ పండగకి మేము వ్యతిరేకం. అదేంది బాయ్, క్రిస్టమస్ అన్న క్రిస్మస్ పండగ ఒకటి కదా. క్రిస్టమస్ అంటే అర్థం ఏంటో తెలుసా? క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించుట. క్రిస్టమస్ యొక్క అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. సో క్రిస్టమస్కి మేము వ్యతిరేకం కాదు, క్రీస్తుని ఆరాధించడం ఎట్టి పరిస్థితి వ్యతిరేకం కాదు. అది డిసెంబర్ 25 అయినా సరే, డిసెంబర్ 25 అయినా సరే మేము క్రీస్తుని ఆరాధించడానికి సిద్ధం. కానీ డిసెంబర్ 25 క్రీస్తు పుట్టాడని మాత్రం మేము చెప్పం. క్రీస్తు పుట్టాడని మేము చెబుతాం, కానీ డిసెంబర్ 25 పుట్టాడని మేము చెప్పం. క్రీస్తు పుట్టాడని చెప్పి మేము చెబుతాం, కానీ డిసెంబర్ 25 పుట్టాడు అంటే వ్యతిరేకం. ఎందుకు? బైబిల్లో లేదు, అది డేట్ ఇవ్వబడలేదు. క్రీస్తు డిసెంబర్ 25 పుట్టాడని బైబిల్లో చెప్పబడలేదు. కాబట్టి మేమేం చెప్తామంటే ఆ రోజు కూటమి పెట్టి ఈరోజు మేము క్రీస్తుని ఆరాధిస్తున్నాం. యేసుక్రీస్తు ఖచ్చితంగా పుట్టబట్టే మనకి రక్షణ వచ్చింది. సో యేసుక్రీస్తు పుట్టినందుకు మనం నిజంగా ధన్యులమైనా అని చెప్పి దేవుణ్ణి ఆరాధించి స్తుతించి ఆ రోజు మేము కూటమి పెడతాం. కూటమి పెట్టి మేము ఏం చెప్తామంటే డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టలేదు, కానీ ఏదో ఒక రోజు దేవుడు పుట్టాడు. ఆమేన్. క్రీస్తు ఏదో ఒక రోజు పుట్టాడు, కానీ ఈ రోజు పుట్టలేదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పట్లేదు. సో బైబిల్ చెప్పదాన్ని మనం చెప్పకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే మేము ఆ పండగని ఆచరించట్లేదు. ఆమేన్. ఇంకొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు అన్నాడు. దేవుని యొక్క పుట్టినరోజుని మనం పండగ చేయకూడదు, కానీ దేవుని యొక్క పుట్టినరోజు మనం ఆయన ఆరాధన చేయాలి. గుర్తుపెట్టుకోండి, చాలా తేడా ఉంది దానికి దీనికి. ఒక గొప్ప రాజకీయ నాయకుడో లేదంటే గొప్ప సంఘ సంస్కర్తో ఆయన పుట్టినరోజు అయితే మనం పండగ చేయొచ్చు. అంబేద్కర్ పుట్టినరోజు పండగ చేయి, తప్పులేదు. ఓకే, గాంధీ పుట్టినరోజు పండగ చేయి, తప్పులేదు. ఇంకొక స్వాతంత్ర సమరయోధుడు ఉన్నాడు, ఆయన పుట్టినరోజు అండి ఈరోజు, పండగ చేయి, ప్రాబ్లం లేదు. కానీ యేసుక్రీస్తు పుట్టినరోజు మాత్రము నువ్వేం చేయాలంటే పండగ చేయకూడదు, ఆరాధించాలి యేసు ప్రభువుని. ఆ రోజు కూటమి పెట్టు, పాటలు పాడు, వాక్యం చెప్పు, దేవుని కనపరచు, ఆరాధించు. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పి. ఈ రోజు పుట్టాడని కాదండి, ఈ రోజు పుట్టాడని కాదు, యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి మేము ఆయన ఆరాధిస్తున్నాం. ఆమేన్. కానీ పండగ చేయకూడదు. పండగ అంటే ఏంటో చెప్పనా? పండగ అంటే యేసుక్రీస్తు పుట్టాడని చెప్పి మందు తాగకూడదు. పండగ అంటే అదే కదా, సెలబ్రేషన్. ఓకే, సో యేసుక్రీస్తు పుట్టాడని చెప్పి నాటకాలు వేయకూడదు. యేసుక్రీస్తు పుట్టాడని చెప్పి డ్యాన్సుల పిల్లలు తీసుకొచ్చి డ్యాన్సులు వేయకూడదు. యేసుక్రీస్తు పుట్టాడని చెప్పి నువ్వు తాగి తందనాలు ఆడకూడదు. యేసుక్రీస్తు పుట్టాడని చెప్పి ఇంకేదో నువ్వు లోక సంబంధమైనటువంటి కార్యాలు చేయకూడదు. లోకంలో ఆనందించడమే పండగ. ఆమేన్. అదే క్రీస్తులో ఆనందించామనుకో అది ఆరాధన అవుతుంది. ఆమేన్. సో డిసెంబర్ 25 ఓకే, యేసు ప్రభు పుట్టాడని చెప్పు, ప్రాబ్లం లేదు. కానీ ఈ రోజే పుట్టాడని చెప్పాలి. ఓకే, నువ్వు వచ్చి సంఘంలో చర్చిలో నువ్వు పాటలు పాడు, వాక్యం చెప్పు, దేవుని ప్రకటించు, గనపరచు, దేవుని యొక్క వాక్యాన్ని గనపరచు. కానీ ఆ రోజు నువ్వు తాగబాకు, ఆ రోజు నువ్వు ఊగబాకు, ఆ రోజు నువ్వు లోక సంబంధమైనటువంటి కార్యాలతోటి లోక సంబంధమైన ఆనందాలతో నువ్వు అనుభవించబాకు. కేవలం ఆరాధన మాత్రమే చేయొచ్చు. కాబట్టి క్రిస్మస్ పండగకి వ్యతిరేకం, కానీ క్రిస్మస్ కాదు. ఆమేన్. మరి డిసెంబర్ 25 ఏమిటండి, ఏమిటి పెట్టారు కదా వాళ్ళు, ఏం చెప్పొచ్చు కదా, ఈరోజు పుట్టాడని చెప్పొచ్చు కదా అని అంటే బైబిల్ ఇంకో మాట చెప్తా ఉంది, దేవుని యొక్క వాక్యానికి నువ్వు ఏది కూడా కలపకూడదు, తీసేయకూడదు అని చెప్తా ఉంది. బైబిల్లో యేసు డిసెంబర్ 25 పుట్టాడు అని చెప్పి లేనప్పుడు మనం అనకూడదు ఆ మాట. ఆమేన్. కాబట్టి మనము ఆ రోజు పుట్టాడని లేఖన ఆధారం లేదు కాబట్టి చెప్పకూడదు. ఓకే, దానికి ఇంకో కారణం కూడా ఉంది. డిసెంబర్ 25 అసలు ఆ డిసెంబర్ 25 యేసు పుట్టినరోజు ఎందుకు పెట్టారు, అసలు ఎవరు పెట్టారు? ఆమేన్.
ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆ రోజే అన్నదానికి చరిత్ర ఆధారం ఉంది, దానికి పెద్ద చరిత్ర ఉంది. ఆమేన్. మీకు తెలుసా, డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పి మొట్టమొదటిగా దాన్ని ప్రకటించి దాన్ని ప్రాచుర్యం చేసి దాన్ని ఏమంటారంటే దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది ఎవరు అని అంటే రోమన్ క్యాథలిక్లు. ఎవరు తీసుకొచ్చారు దాన్ని? రోమన్ క్యాథలిక్లు. రోమన్ క్యాథలిక్లు బోధ తప్పని, రోమన్ క్యాథలిక్లు సిద్ధాంతాలు తప్పని, రోమన్ క్యాథలిక్లు సరైనటువంటి విధానంలో లేరనే కదా మనం బయటకు వచ్చింది. తెలుసా మీకు ఆ సంఘ చరిత్ర తెలుసా? లూథర్ ఎవరో తెలుసా? లూథరన్ సంఘం ఎట్ట వచ్చింది తెలుసా? ప్రొటెస్టెంట్ సంఘాలు ఎలా వచ్చేది తెలుసా? ప్రొటెస్టెంట్ సంఘాలను ఎందుకు పేరు వచ్చింది తెలుసా? ప్రొటెస్ట్ అంటే వ్యతిరేకత చూపించేవాళ్ళు. ప్రొటెస్ట్ అంటే దాన్ని తెలుగులో ఎగ్జాక్ట్ గా ఏం చెప్పాలి అంటే పోరాటం అన్నమాట. ప్రొటెస్ట్ అంటే పోరాటం, నిరసన. ఎవరికి నిరసన తెలియజేసేది తెలుసా? లూథర్, మార్టిన్ లూథర్. ఆర్సీఎం సంఘానికి వ్యతిరేకంగా ఆయన ప్రొటెస్ట్ చేశాడు. ఆర్సీఎం సంఘము బైబిల్ని దాచిపెట్టి కేవలం బైబిల్ ఫాదర్స్ దగ్గర మాత్రమే ఉంటది, ఇక్కడ చర్చిలో ఉన్న బిలీవర్స్ దగ్గర బైబిల్ ఉండకూడదు అని చెప్పి బైబిల్ దాచిపెట్టే ప్రయత్నం చేశారు. చాలా కాలం బైబిల్లో లేదు వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి పెట్టారు సంఘంలో. వాటన్నింటినీ కూడా గుర్తించి లూథర్ ఎవరో తెలుసా? ఆర్సీఎంలో ఫాదర్. ఆయన లూథర్ ఎవరంటే ఆర్సీఎంలో ఫాదర్ గారు. ఆయన బైబిల్లో ఒక రకంగా ఉంటే వీళ్ళు ఇంకోటి సంఘాలు ప్రజలకు చెప్తున్నారు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే బయటికి తీసుకొచ్చి ఇదిగో బైబిల్, అసలైన బైబిల్ ఇది అని చెప్పి చూపించాడు. ఆయన చూపించి అప్పటి నుంచి కూడా ఆయన పోరాటం మొదలు పెట్టాడు. ఆర్సీఎం మీద పోరాటము మొదలు పెట్టాడు. ఎవరి మీద? ఆర్సీఎం మీద. ఇప్పుడు దానిలోంచి బయటకు వచ్చిన లూథరు, దానిలోంచి బయటకు వచ్చిన వాళ్ళు బ్యాప్టిస్ట్ వాళ్ళు, అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు పెంతెకోస్తోళ్ళు, అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు సిఎస్ఐ వాళ్ళు. ఆమేన్. ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు? లూథర్ దగ్గర నుంచే ప్రారంభమయ్యి లూథర్ నుంచి బ్యాప్టిస్టు, ప్రెస్బిటేరియన్లు, పెంతెకోస్తు, ఆమేన్, సిఎస్ఐ, వీళ్ళందరూ కూడా రకరకాల శాఖలు అక్కడి నుంచి బయటకు వచ్చినాయి. వన్స్ ఎప్పుడైతే మార్టిన్ లూథర్ బయటకు వచ్చారో అక్కడి నుంచి వచ్చాయి. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరిని వ్యతిరేకిస్తూ వచ్చారు? ఆర్సీఎం వ్యతిరేకిస్తూ వచ్చారు. లూథరన్ వాళ్ళు ఆర్సీఎం వ్యతిరేకించారు, బ్యాప్టిస్ట్ వాళ్ళు ఆర్సీఎం వ్యతిరేకించారు. ఒప్పుకోరు వాళ్ళంటే. ఆమేన్. పెంతెకోస్తు వాళ్ళు కూడా వాళ్ళంటే ఒప్పుకోరు. కానీ వాళ్ళు పెట్టిన క్రిస్మస్ పండుగ మాత్రం జరుపుతారు. పెట్టింది ఎవరది? డిసెంబర్ 25ని పెట్టింది ఎవరు? ఆర్సీఎం వాళ్ళు పెట్టారండి. వాళ్ళు ఎందుకు పెట్టారంటే వాళ్ళకు లెక్క ఉంది. ఆ లెక్క చెప్పేందుకు సమయం కాదు ఇది, ఇంకోసారి చెప్తాను. ఓకే, అది సూర్యదేవుడి పుట్టినరోజు. అది డిసెంబర్ 25 అనేది సూర్యదేవుడిని ఆరాధించేవాళ్ళు. ఆర్సీఎం అంటే రోమన్ క్యాథలిక్లు. సో దాన్ని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు క్రీస్తుని అంగీకరించారో ఆ సూర్యదేవుడి పుట్టినరోజునే వీళ్ళు యేసుక్రీస్తు పుట్టినరోజు దాన్ని కన్వర్ట్ చేశారు. అంతేగాని డిసెంబర్ 25 యేసుప్రభు పుట్టాడని కాదు. సో కాబట్టి ఆ రోజు మనం యేసుప్రభు పుట్టాడని చెప్పానంటే మనం ఇండైరెక్ట్ గా ఎవరిని ఆరాధన చేస్తున్నాం అంటే సూర్యదేవుని ఆరాధన చేస్తున్నాం. సో ఇంత చరిత్ర ఉంది దానికి. కాబట్టి పండగలు అనేవి ఏవైనా సరే బైబిల్లో ఉన్న వాటికి మేము అనుకోం, బైబిల్లో లేని దానికి మాత్రమే వ్యతిరేకం. పండగ చేయొద్దు, క్రిస్మస్ రోజున ఆయన ఆరాధన చేయండి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులారా, మా యొక్క సిద్ధాంతం, మా యొక్క విధానం ఒకటే. బైబిల్ తప్ప వేరే గ్రంథం లేదు, ప్రేమ తప్ప వేరొక ధర్మశాస్త్రం లేదు. మా ధర్మశాస్త్రం ఏంటి? ప్రేమ. మా గ్రంథం ఏంటి? బైబిల్. ఆమేన్. ఈ బైబిల్లో తప్ప మేము ఏది కూడా పక్కదే బోధించాం. ప్రేమ తప్ప మాకు వేరే ఏది కూడా లేదు. సో అందరిని ప్రేమిస్తాం, అందరినీ కూడా కలుపుకుంటాం. మేము వాక్యం దగ్గర మాత్రమే, ఇది వాక్యంలో లేకపోతే మేము దూరంగా ఉంటాం. వాక్యంలో ఉంటే ఎవరినైనా సరే మనమే కలుపుకుంటాం, వాళ్ళని ప్రేమిస్తాం. ఇది మా విధానం. కాబట్టి ఈ సోదరా వేరే విధంగా భావించొద్దు. సంఘాన్ని లాక్కోవడం కోసం మేము రాలేదు, సంఘాన్ని బలపరచడం కోసమే వచ్చాం. ఇక్కడ యేసుపాదం గారైనా అదే పని చేస్తున్నాడు, మేము కూడా అదే పని చేస్తాం. కాబట్టి మమ్మల్ని వేరుగా మీరు చూడాల్సిన అవసరం లేదు. మేము కూడా మీ సహోదరులమే. ఆమేన్. మేము కూడా వాక్యం కోసమే వస్తున్నాం, బైబిల్లో ఉన్నదాన్ని పాటించాలనే ఉద్దేశంతో మేము వస్తున్నాం. ఈ విషయాలను గమనించండి. మనం అందరం కూడా
మరి ఆ విధంగా మరి క్రీస్తు ప్రేమ చేత మరి ముందుకు కొనసాగుదాం. ఓకే, దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం. ఓకే, మీరు మమ్మల్ని బలపరచండి, మేము మిమ్మల్ని బలపరుస్తాం. ఆ విధంగా కలిసి మనం ముందుకెళ్దాం. అప్పుడు మనం ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు మనం యేసుప్రభు శిష్యులు అని తెలియబడతాం. యేసుప్రభు అన్నాడు, ఇందువల్ల మీరు నా శిష్యులని తెలియబడతారు. ఎందువల్ల అని అంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అన్నాడు. మీరు యేసుప్రభు శిష్యులే, మేము యేసుప్రభు శిష్యులే. ఎలా తెలుస్తుంది యేసుప్రభు శిష్యులని? మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, అప్పుడే మనం యేసుప్రభు శిష్యులని యేసుప్రభు చెప్తున్నాడు. కాబట్టి మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీరు కూడా మమ్మల్ని ప్రేమించండి. మనందరం కలిసి దీన్ని ప్రేమించాలా. హల్లెలూయా. సో ఆ విధంగా మనం ముందుకెళ్దాం, దేవుని రాజ్యాన్ని కడదాం. మరి ఈ సమయంలో మరి సహోదరుడు దూర ప్రాంతం నుంచి వచ్చినారు. మరి మా బావమరిది మేకా గారు వచ్చి కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందిస్తారు. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా సార్? మరి మీ మధ్యకి వచ్చి చాలా రోజులైంది. మళ్ళీ ఈ గ్రామానికి మరి నేను రావడం జరిగింది. ఈ విధంగా మరి ఆరాధన జరగటం నాకు ఎంతో సంతోషం. ఎందుకంటే ఎక్కడున్నా కానీ మనమందరం కూడా దేవుని ఆరాధించబద్దులై ఉన్నాం. హల్లెలూయా. చివరి సమయంలో సాతాను విపరీతంగా చెలరేగిపోతుంది, అది పిచ్చెక్కిపోతుంది. ఎంత అది ఎక్కువవుతుందో దేవుని బిడ్డలు కూడా మరింత ఎక్కువవుతూ ఉంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు కూడా అదే విధంగా బతి చేస్తూ ఉంటారు. ఈ సమయంలో హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదివి కొద్ది మాట చెప్పుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నా మాట అర్థమవుతుంది కదండి? అర్థమైతే హల్లెలూయా చెప్పండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నావనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఇంకా ఆ అధ్యాయం అంతా చదువుకుంటే విశ్వాసం ఉంచుకుంటది. మన పితరుల గురించి మరి ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని మీద నడిపిస్తాను. పరిశుద్ధుడా దేవా, కృప కలిగిన మా తండ్రి, చదవబడిన వాక్యములకు మీ ఆశీస్సులు జోడించండి నాయన. ప్రభువా, నీవే మాతో నేరుగా మాట్లాడమని ప్రార్థించుకుంటున్నాను. దేవా, కనికరం చూపండి. మీ సత్యమును ప్రభువా మాకు బోధించండి. మమ్మల్ని ఎత్తబోటుకు సిద్ధపరచండి ప్రభువా. మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాం యేసుక్రీస్తు నామములో, ఆమేన్. విశ్వాసం గురించి కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. ఇక్కడ విశ్వాసం అనేది ఏమిటో లేఖనం తేటగా మనకు బయలుపరచబడుతుంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం. ఏంటండి అది? నిజ స్వరూపం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి చెప్తాం హల్లెలూయా. కాబట్టి మనం ఆదిలోకి వెళ్ళి చూసినట్లయితే హేబేలు కయ్యోను ఉన్నారు. హేబేలు కయ్యోను ఉన్నప్పుడు కయ్యోను పండ్ల రసమును తెచ్చి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. హేబేలు కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఇద్దరు కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కయ్యోను దేవుని ఆరాధిస్తున్నాడు, హేబేలు దేవుని ఆరాధిస్తున్నాడు.
మాట అర్థమవుతుంది కదండి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ విశ్వాసం బట్టి ఒక నిజ స్వరూపమును కనుగొంటున్నారు దేవుడి ప్రజలు. హల్లెలూయా. కాబట్టి ఏబేలు ప్రార్థన చేసినప్పుడు ఏబేలు విశ్వాసం బట్టి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయనకు బయలుపాటు ఏమిటంటే పాపములో మానవుడు పడిపోయినప్పుడు ఆ పాపము ఏ విధంగా ఉందంటే దేవుని దృష్టిలో ఎర్రగా కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఎర్రగా కనిపిస్తుంది కాబట్టి మన శాస్త్రవేత్తలు చెప్పిన ఫార్ములా ప్రకారము ఒక ఎరుపులో నుంచి ఎరుపును చూసినప్పుడు అది తెలుపు కనిపిస్తుందని మనకు లేఖనం చదివిస్తుంది, ప్రవక్త గారు చెప్పిన లేఖనం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం చేసినటువంటి పాపములు ఎర్రగా కనిపిస్తున్నవి. నేను చేసిన పాపములు, నీవు చేసిన పాపములు, మీరు చేసిన పాపములు, ప్రతి మానవుడు చేసిన పాపములు కూడా దేవునికి ఏ విధంగా కనిపిస్తున్నాయంటే ఎర్రగా కనిపిస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా ఏంటంటే మన పాపములు ఎర్రగా ఉన్నవి కాబట్టి ఎరుపులో నుంచి ఎరుపును చూసినప్పుడు మనము తెలుపుగా కనపడాలంటే హేబేలుకు అక్కడ ఏం బయలుపరచబడిందంటే గొర్రెపిల్లను తీసుకుని దాని యొక్క రక్తము చిందించమనే బయలుపాటు ఆయనకు బయలుపరచబడింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ గొర్రెపిల్లను చిందించాడో దాని యొక్క రక్తములో ఆయన ఏమైందంటే తడిసిపోయి ఉన్నాడు. అది క్యార్ 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 అని అరుస్తూ ఉండగా ఈయన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎందుకంటే ఈయన పాపములు కనపడకుండా ఆ రక్తం అడ్డు ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క రక్తములో నుంచి దేవుడు హేబేలును చూస్తూ ఉన్నాడు. గొర్రెపిల్ల యొక్క రక్తం నుండి హేబేలు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే రక్తంలో నుంచి అంటే రక్తం ఎర్రగా ఉన్నది, ఆ ఎరుపులో నుంచి నా పాపములు ఎర్రగా ఉన్నవి నా వైపు చూస్తున్నప్పుడు, ఆ ఎరుపులో నుంచి ఎరుపును చూస్తున్నప్పుడు నేను దేవుని దృష్టికి పరిశుద్ధంగా కనిపిస్తున్నాను. హల్లెలూయా. మీరు కూడా ఆ విధంగా కనిపిస్తున్నారు. హేబేలు ఆ రోజున ఆ గొర్రెపిల్లను అక్కడ వధించి ఆ రక్తం చిందించడానికి కారణము అదే ఉన్నది. హల్లెలూయా. అయితే ఇక్కడ హేబేలు విశ్వాసము బట్టి దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొన్నాడు. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసము ఎంతో బలమైనది. ఎలా అంటే మనం అబ్రహామును చూసినప్పుడు విశ్వాసమును బట్టి దేవుడు తనకు చెప్పినటువంటి మాటను ఆలకించి ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞను గైకొని ఆయన చెప్పిన ప్రతి కట్టడను అనుసరించి ఆయన ముందుకు వచ్చినప్పుడు అబ్రహామును ఒక శారీరక లేదా ఒక శారీరకమైన ధన విషయంలో కానీ లేదా ఒక సమృద్ధి విషయంలో కాదు కానీ శరీర సంబంధంగాను ఆత్మ సంబంధంగా కూడా అన్ని విధములుగాను ఆయనను దేవుడు ఆశీర్వదించును. హల్లెలూయా. హల్లెలూయా చెప్తున్నా అందరూ. హల్లెలూయా. అక్కడ విశ్వాసం అనేది ఒక నిజ స్వరూపం మనకు కనపరుస్తుంది. ఇక్కడ అబ్రహామునకు దేవుడు ఏమేమి చేయాలో సమస్తం కూడా బయలుపరిచాడు. అందును బట్టి అబ్రహాము అన్నిట్లో కూడా ఆశీర్వదించబడ్డాడు. అలాగే మనం ముందుకు వచ్చినట్లయితే మోసేను చూసినప్పుడు మోసే విశ్వాసం బట్టి ఐగుప్తును గడగడలాడించాడు. ఐగుప్తులో అద్భుత ఆశ్చర్యకార్యాలు మోసే ద్వారా జరిగాయంటే మోసేలో విశ్వాసమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నీలో అటువంటి విశ్వాసం ఉన్నదా? నాలో అటువంటి విశ్వాసం ఉన్నదా? తప్పనిసరిగా ఇప్పుడు కూడా దేవుడు అదే కార్యాలు చేస్తూ ఉన్నాడు. మోసే విశ్వాసం బట్టి ఎర్ర సముద్రం యొద్ద నిలబడినప్పుడు ఆయన యొక్క విశ్వాసము చూసి ఆ యొక్క ఎర్ర సముద్రం గడగడ గడగడ గడగడని అది ఒరిగిపోయింది.
ఎందుకంటే ఆయన కలిగినటువంటి ఆ విశ్వాసమును బట్టి ఆయనలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆయనలో ఉన్నప్పుడు ఈ ఎర్ర సముద్రము దేవుని చూసి గజగజ గజగజ వణికిపోతుంది. ఈ రోజున ఆనాడు మోసేలో ఉన్నటువంటి విశ్వాసం బట్టి ఆ సముద్రం ఏ విధంగా గజగజమని వణికిపోయిందో ఈరోజు కూడా మనలో విశ్వాసం బట్టి అదే కార్యం జరుగుతుంది. హల్లెలూయా. శత్రుకు మేషకు అబేద్నెగో ఉన్నారు. వారు కూడా విశ్వాసం కలిగి ఉన్నారు. వారి విశ్వాసం బట్టి వారి అగ్నిగుండంలో కూడా వేయబడుటకు ఏమాత్రం భయపడలేదు. వారు ధైర్యంగా ఉన్నారు. వారంత ధైర్యంగా ఒక రాజు ముందు నిలబడగలిగారంటే కేవలం విశ్వాసమైనది. హల్లెలూయా. అందరూ అలా చెప్తాం హల్లెలూయా. యెహోషువ, కాలేబులు యెహోషువకు ముందు ఏది నిలవజాలదని దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. యెహోషువ, నీ దినములన్నింటి కూడా ఏది నీ ముందు నిలవజాలదు. అది విశ్వాసం బట్టి. హల్లెలూయా. దేవుడే స్వయంగా దిగొచ్చి శత్రువుకు ఈయనకి మధ్యలో నిలబడినప్పుడు యెహోషువ అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నీ పక్షంలో ఉన్నవాడిని అని చెప్పాడు. హల్లెలూయా. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పక్షంలో ఉంటాడు, మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే షద్రక్ గుంచికి, మోషే గుంచికి, ఇంకా మన పితరులు మనం చూసుకున్నట్లయితే ఈ కాలంలో ప్రవక్త అబ్రహాం గారు బొంబాయి వచ్చినప్పుడు ఆయనకు విశ్వాసం బట్టి అనేక మంది రోగులు నయం చేయబడి అనేక వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడ్డారు. హల్లెలూయా. అది ఇప్పుడు కూడా సత్యమైనది. ఆనాడు ప్రధానమంత్రి నెహ్రూ గారు, అది చరిత్ర మనం చదువుకుంటే మొత్తం ఆధారం ఉన్నది. అక్కడ అంత అద్భుత కార్యం జరిగిందంటే అది కేవలం విశ్వాసం బట్టి. ఈ శ్వాసమును బట్టి అక్కడ మన పితరులు విధిలో నడుస్తుండగా ఆది అపొస్తలులు రోగులు బాగుపడ్డారు. ఆది అపొస్తలులు వారు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడ్డారు. ఈ రోజున నీ జీవితంలో, ఈరోజు నా జీవితంలో కూడా దేవుడు అటువంటి విశ్వాసం పెట్టాడు కనుకే మనలో కూడా అనేక అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంగమా, విశ్వాసం అనేది చాలా గొప్పది. విశ్వాసమే మన విజయమైనది. విశ్వాసమును బట్టి మన పితరులు రాజ్యాన్ని జయించారు. నీవు ఒక కత్తితోటో, ఒక కర్రతోటో, ఒక తుపాకీతోటో నువ్వు పోరాడినప్పుడు గెలవలేవు. కానీ ఈ శ్వాసమును బట్టి మోసే ఏ విధంగా ఎర్ర సముద్రం పాయలు చేశాడో, ఈ శ్వాసమును బట్టి షద్రకు మేషకు అబేద్నెగోలు ఏ విధంగా ఆ యొక్క అగ్నిగుండం జయించారో, ఈ శ్వాసమును బట్టి దానియేలు సింహాల బోనును ఎలా జయించాడో, ఈ రోజు కూడా ప్రతి దేవుని బిడ్డ కూడా ఈ శ్వాసమును బట్టి ప్రతి శత్రు సమూహం వారు జయిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. మనం కూడా ఈ రోజు అటువంటి విశ్వాసం బట్టి నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపును మన జీవితంలో చూడాలి అంటే, ఆ ప్రత్యక్షత మనం పొందుకోవాలంటే విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసమే మన విజయం. నేను సంఘ శాఖలకు వెళ్ళేవాడిని, క్రీస్తు సంఘం. ఒక్కసారిగా నాకు ఈ వాక్యం తెలిసిన తర్వాత వాక్యం తెలుసుకున్న తర్వాత నేను బయటకు వచ్చాను. క్రీస్తు సంఘం నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా పట్టుదలగా ఉండేవాడిని. ఎలా అంటే
ఫ్రెండ్స్ దూరం అయిపోయారు. తర్వాత ఎంజాయ్మెంట్, లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలు ఇవన్నీ కూడా కట్ చేశాను. కట్ చేసుకుని సాయంత్రము 4 లేదా 3:30 గంటలకు అలా పొలంలో పోయి ప్రార్థనలో గడిపేవాడిని. ఇంచుమించు 7-8 గంటల వరకు ప్రార్థన చేసేవాడిని. చాలా పట్టుదలగా ఉండేవాడిని. చాలా పట్టుదలగా ఉండి దేవుని సేవకుడి దగ్గర కూర్చొని రాత్రి 11 గంటల వరకు కూడా ఈ వాక్యం గురించి, సత్యం గురించి మరి తర్క వితర్కం ద్వారా అవి మా మధ్యలోకి రాకుండా చాలా జాగ్రత్తగా వినేవాడిని. దేవుని మహాకృపను బట్టి ఆ వాక్యం అంతకంతకు నాకు అర్థమైన మొదలైంది. అయితే ఆనాడు నేను ఆ విధంగా ప్రార్థనలు గడిపినప్పుడు మొట్టమొదటిగా ఏం జరిగిందంటే నా మీద నిందలు వచ్చాయి. అమ్మాయిల మీద నిందలు వేశారు. తర్వాత ఇంటిలో కూడా కలతలు పెట్టారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒక పోరాటం ఎదుర్కోవలసి ఉన్నది. ఎందుకంటే ఎవరైతే దేవుని యొక్క దృష్టిలో ప్రార్థన పరులుగా ఉంటారో సాతాను వచ్చి ఎదురుగా నిలబడతాడు. అప్పుడు మనము పోరాడి గెలుస్తామో లేదని దేవుడు చూస్తాడు. కాబట్టి ఎంతో తట్టుకోనంటే పోరాటం వచ్చింది. అమ్మాయిల మీద నిద్రేశారు. కానీ ఆ సమయంలో నేను చేస్తున్నది ఏంటంటే తోటలో పోయి ప్రార్థన చేస్తా ఉన్నాను. అసలు బయట విషయాలు ఏమీ తెలియదు. కేవలం పాశ్చాత్య కూర్చోవడం, మళ్ళా తోటలోకి వెళ్ళిపోవడం, ప్రార్థన చేసుకోవడం. అయితే అమ్మను నాన్న అడ్డు పెట్టుకున్నారు. అమ్మను నాన్న అడ్డు పెట్టుకుని ఎన్నో చిత్రహింసలు పెట్టారు. కానీ అవన్నిటిని కూడా దేవుడు జయించడానికి విశ్వాసం ఇచ్చాడు. హల్లెలూయా. అలాగా ఆ యొక్క విశ్వాసం కొనసాగుతుండగా అమ్మ నాన్న కూడా నన్ను పూర్తిగా నమ్మడానికి చాలా సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. అలాగే నాకు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. దేవుడు కార్యం చేశాడు. ఆయనను అమ్మ నాన్న నమ్మలేదు. ఎందుకంటే ప్రజలు ఆ యొక్క దృష్టిని అంతని కూడా మళ్లించారు. నేను ఎవరితో మాట్లాడకపోవడం, నేను మౌనంగా ఉండడం, ఇవన్నీ గమనించి నాకు చేతబడి చేశారని చెప్పి అమ్మ నాన్నకి పురుగొల్పి ఒకరోజు నేను బయట వాకట్లో పడుకునేవాడిని. వాకట్లో పడుకున్నప్పుడు ఆ సిద్ధాంతం చెప్పాడంటే ఒక కోడిపని తీసుకెళ్ళి చుట్టూ తిప్పి కుయమని చెప్పాడంట. అయితే నాకు ఒక దూతగా మా మూడో చెల్లి సమాచారం అందిస్తూ ఉండేది ఇలా జరగబోతుందని. అయితే నాకు ముందుగా తెలిసింది. నేను పడుకోకుండా మెలకుగా ఉన్నాను. ఈ మాత్రం ఆ సాతాను యొక్క శక్తులు మనలోకి రాకూడదు. చాలా రోజులైంది నేను మాట్లాడి. నేను దయచేసి మా సన్నిధి కూడా నేను దూరంగా ఉన్నాను. అసలు ఆ మాట్లాడటం చాలా రోజులైంది. అందుకని ఒకసారిగా గొంతుకు పొంగిపోతుంది. అయినా పర్వాలేదు, కొద్ది మాటలు మనం చెప్పుకున్నాం. అయితే సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసం బట్టి ఆనాడే కాదు ఈరోజు కూడా మనలో కార్యాలు చేస్తూ ఉన్నాడు. నేను అర్ధరాత్రి 1 గంటకు సేవకుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అక్కడ కరిసే కుక్కలు ఉండేవి. నేను వాక్యం వస్తున్నానేమో ఎంతో విశ్వాసంతో ముందుకు నడుస్తూ ఉండేవాడిని. ఏమాత్రం వాటిని బెదిరించేవాడిని కాదు, ఏమాత్రం అలర్ చేసేవాడిని కాదు. ఒకే ఒక మాట అనేవాడిని, ప్రభువుని యేసుక్రీస్తు నామములో ఓ సహోదరి సహోదరులారా మీరు మౌనంగా ఉండి దేవుని ఆరాధించండి. నేను దేవుని ఆరాధించి వస్తున్నాను. ఆ ఒక్క మాట పలికేవాడిని. అవి మౌనంగా ఉండేవి. అలాగే ఒకసారి అన్యురాలు మా ఇంటి పక్కన ఆవిడ కూడా చూస్తుంది. విపరీతమైన కాకులు వచ్చాయి, అరుస్తూ ఉన్నాయి. దేనికోసం పిల్లలు చనిపోయేది తెలియదు, అవి మనుషులను పొడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎలాగైతే అలాగే అన్నాను చేయము. అవన్నీ కూడా
చెల్లాచెదిరైపోయి వెళ్ళిపోయి. తర్వాత ఆర్మీలో కూడా ఒకరోజు మంచుతో కప్పబడిపోయాను. మా టెంట్ అంతా కూడా కప్పబడింది. నేను ఒక్కనే వాక్యం చదువుకుంటూ ఉండేవాడిని. మిగతా ఇద్దరు వారు పూజ చేస్తూ ఉండేవారు. మేము అయిపోయాం ఇంకా. ఎందుకంటే మంచంతా పడి గడ్డగడ్డల కింద అది ఐస్ అయిపోయి మొత్తం టెంటను మూసేసింది. నేను విశ్వాసంతో ఉన్నాను కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తారని నమ్మకంతో ఉన్నాను. అప్పుడు దేవుడు మార్గం సరళం చేశాడు. ఏ విధంగానే సరే అది బయటకు వచ్చి ఆ తలుపు యొద్ద నుండి అదంతా తీసి ఆ లోపల నుండి ఇద్దరిని కూడా బయటకు తీసుకొచ్చాను. వారెంతో మరి మెచ్చుకున్నారు. అప్పుడు ఆ సమయంలో దేవుడు చేసిన కార్యాన్ని కన్నులారా చూశారు. హల్లెలూయా. అలాగే ఒకరోజు అది అడవిలో ఒక గేదె అది మనుషుని చూస్తే ఏం చేస్తుందంటే అది పొడుస్తుంది. నేను ఆపరేషన్ చేస్తా ఉన్నాం. ఆర్మీ వాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉంటాం ఉగ్రవాదుల గురించి, దొంగల గురించి. ఆపరేషన్ చేసేటప్పుడు అక్కడ ఆ కొండల మధ్యలో టెంట్ వేసుకుని ఉదయాన్నే 4 గంటలకు బయటకు వచ్చాను. అది అక్కడ ఉంది. నాకు ఈ అనుభవం ఉంది కాబట్టి ఎన్న అక్కడ కూడా అలాగే పలికాను. ఓ సహోదరుడా, సహోదరి, ప్రభువుని యేసుక్రీస్తు నామములో నువ్వు మౌనంగా ఉండు. నేను దేవుని ఆరాధిస్తున్నాను, నువ్వు కూడా దేవుని ఆరాధించు. నేను నిన్నేమి చేయను, నువ్వు కూడా నన్నేమి చేయొద్దు అనే మాట పలికింది. అంత కోపంతో ఉన్నది. అది అలా మెల్లకుండా అలా వెళ్ళిపోయింది. అయితే ఇవన్నీ కూడా నా జీవితంలో చూసేటప్పుడు మరింత విశ్వాసం పెరుగుతుంది. ఈ విశ్వాసం పెరుగుతున్నప్పుడు ఎలాంటి వాడిని సరే ముందు నిలబడి మాట్లాడడానికి ధైర్యం వచ్చేది. ఎందుకంటే దేవుడు కార్యాలు చేస్తున్నాడు. అది కేవలం ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడంటే విశ్వాసం వచ్చడి, పరిశుద్ధంగా ఉండడి, యథార్థంగా ఉండడి, పాపం మీదను రోగం మీదను సమస్త మీదను మీకు అధికారం ఇవ్వబడి. హల్లెలూయా. మన ముందు విశ్వాసం ఉంచాలి, పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మన లోపల కల్మషమును కపటమును అటు ఏది లేనిదై మనం యథార్థంగా మాట్లాడాలి. అది మనకి ఎంత నష్టం కలిగించినా కానీ యథార్థం కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజున మనలో ఎంతో మంది రోగులుగా ఉన్నాం, ఎంతో మంది మనము ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నాం. అయితే వాటికి కేవలం నువ్వు విశ్వాసం ఉంచుము, పరిశుద్ధంగా ఉండము, యథార్థంగా ఉండము. అప్పుడు దాని మీద మనం అధికారం కలిగి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన పితరులు ఏ విధంగా ఆ విశ్వాసం బట్టి విజయం సాధించారో మనం కూడా అటువంటి విశ్వాసమే కలిగి ఎన్నో విజయాలు పొందుకున్న మనము చివరిగా ఎంత భక్తి మనం కలిగి ఉంటున్నామో అంతగా మన మీదకు శోధనలు వస్తూ ఉండగా ఆ ఎర్ర సముద్రం వలె అడ్డు నిలబడిన యోర్దాను నది వలె మనకు అడ్డు వచ్చిన దానియేలు సింహాలు బోన్లో వేసినప్పుడు ఆ సింహాలు ఆయన తినడానికి చూసిన శత్రుఘ్న మేషకు అబేద్నెగోని అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ వేడిలో వారిని కాల్చివేసి మసి చేయడానికి అది అగ్నిగుండం రెడీగా ఉండిన వారి విశ్వాసము బట్టి వారిని అవి ఏమీ చేయలేకపోయాయి. ఈ రోజున కూడా నిన్ను నన్ను కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే అటువంటి విశ్వాసము కలిగి మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విశ్వాసం బట్టి మనం కొనసాగాలని ప్రభు పేట మీకు తెలియజేసుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. స్తోత్రం. వాక్యం అందించినటువంటి సహోదరుడు దీవించును గాక. ఇది విశ్వాసం గురించి చెప్పాడు సహోదరుడు. మనము చివరి కాలంలో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఆమేన్. సో యేసు ప్రభు యొక్క లక్ష్యం ఏమిటి అంటే మనల్ని యేసు ప్రభులాగా మార్చాలని.
ఆమేన్. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి రక్తం ఎందుకు కాచాడు అంటే ఆయన చేసిన కార్యాలు మనం కూడా చేయాలని. అంతేనా? ఆయన ఏమన్నాడు? వెళ్తా నేను చేయు కార్యాలు మీరు కూడా చేస్తారు, నాకంటే ఇంకా ఎక్కువ చేస్తారు అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆజ్ఞాపిస్తే కుక్కలు అరవకుండా ఉండటం ఏంటి, ఆజ్ఞాపిస్తే ఎద్దు పడవకుండా ఉండటం ఏంటి అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకనంటే మన మాటకి మన విశ్వాసంతో పలికినప్పుడు కార్యాలు జరిగేటువంటి సమయంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఎందుకనంటే మనం ఏదో వచ్చాం, కూర్చున్నాం, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాము, వాక్యం విన్నాము, 4 పాటలు పాడడం, చప్పట్లు కొట్టాం, వచ్చాం, అంతే. అది కాదు ఇప్పుడు. ఆమేన్. ఇప్పుడు స్టేజీ మారాలి. ఎందుకు అనంటే మనం ఎత్తబడేటువంటి సమయంలో ఉన్నాం. ఎత్తబడే సమయం అంటే ఏంటో తెలుసా? ఎత్తబాటు అంటే ఏంటో తెలుసా? మన శరీరం, ఇప్పుడున్నటువంటి ఈ శరీరము రెప్పపాట్లో మార్పు చెందాలంట. హల్లెలూయా. రెప్పపాట్లో మార్పు చెందాలి. ఎలాగ మారాలి అది? ఈ రక్త మాంసం ఉన్నటువంటి ఈ దేహము మహిమత శరీరంగా మార్పు చెందాల. అనగా యేసు ప్రభు ఏ శరీరం అయితే ధరించుకున్నాడో తిరిగి లేచిన తర్వాత అదే శరీరం మనం కూడా ధరించుకోవాలి. అది కూడా ఎంతసేపట్లో? రెప్పపాట్లో జరగాలి. హల్లెలూయా. అంటే ఈ శరీరంలో ఏదైనా సరే నీకు ఒక అవయవం లేదనుకో, కట్ అయిపోయింది, ఓకే, ఇప్పుడు నీకు రెప్పపాట్లు ఈ శరీరంతో మార్పు చెంది నీ కాలు పోయింది. యాక్చువల్గా నీ కాలు కట్ చేశారు, నీకేదో షుగర్ వచ్చింది, గ్యాంగ్రీన్ ఏర్పడింది, సో నీ కాలు కట్ చేశారు. ఇప్పుడు దేవుడు ఎత్తబాటులోకి తీసుకెళ్ళడం మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మనం రెప్పపాట్లు మన శరీరం మార్పు చెందినప్పుడు ఆ తెగిపోయి ఎక్కడో పడిపోయినటువంటి కాలు ఏదైతే ఉందో, నీకు కాలు లేదు కదా, ఆ కాలు కూడా తిరిగి రావాలి మళ్ళీ. హల్లెలూయా. మార్పు చెందడం అంటే మామూలు విషయం కాదండి. ఆమేన్. మార్పు చెందడం అంటే నీ శరీరంలో ఒకవేళ ఏదైనా ఒక అవయవాన్ని తీసేసినా మరలా ఆ శరీరం కొత్త శరీరానికి మార్పు చెందిన అవన్నీ వస్తాయి మళ్ళీ. ఇదంతా ఎంతసేపు జరగాలి? రెప్పపాట్లో జరగాలి. ఏమండి, ఈరోజు జ్వరం పోవటానికే దేవుడు స్వస్థపరుస్తాడని తెలుసా లేదా మనకి? ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు స్వస్థపరుస్తాడని? సో ఇంతమంది మనం నమ్ముతున్నాం కదా. జ్వరం వచ్చింది అనుకో, ఏంటి ప్రభువా నేను నమ్ముతున్నాను, నువ్వు నా జ్వరాన్ని తీసేసావు అని చెప్పి ముందుకు వెళ్ళడానికి మనకి ఎంతమందికి ధైర్యం ఉంది? ఎంతమందికి విశ్వాసం ఉంది? ఆమేన్. నేను కూడా ఒకసారి పిడుగురాళ్ళప్పుడు జ్వరం వచ్చింది, జ్వరం వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఇప్పుడు వెంటనే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నాకు జ్వరం రాకుండా సహాయం చేయ, నువ్వు కలవరిశిల్లో పొందిన దెబ్బల చేత ఆల్రెడీ స్వస్థత పొందినాను, కాబట్టి ఈ రోగానికి నువ్వు నాకు స్వస్థత ఇచ్చావని చెప్పి నేను నమ్మాను. విత్ ఇన్ 5 minutesలోనే మొత్తం అని చెప్పి చెమటలు బట్టి ఆ వేడి వచ్చేది కూడా మొత్తం తగ్గిపోయింది, ఫ్రీ అయిపోయి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాను నేను. అలాగా మనం జ్వరం పోగొట్టుకోవడానికి సరిపోయే విశ్వాసమే మనలో చాలా మందికి ఉన్నట్ల. మరి శరీరం మొత్తం రెప్పపాట్లు మార్పు చెందాలంటే ఎంత విశ్వాసం ఉండాలి? ఆమేన్. సో ఆ విశ్వాసం రావాలి అంటే మనం బైబిల్లో, ఓకే, మనం ఏదైతే చెప్తున్నాడో దేవుడు అవన్నీ కూడా మనము పాటించాలి. దాని ప్రకారం మనం నమ్మాలా. దాని ప్రకారం మనం జీవించినప్పుడు మనము దేవుడు మనల్ని ఆ విధంగా మారుస్తాడు. ఓకే, నువ్వు మాట పలికితే యేసు ప్రభు ఏ విధంగా గాలి తుఫాను గద్దించినప్పుడు ఆ గాలి తుఫాను అణిగిందో, ఆమేన్, ఈరోజు నీకు అంత విశ్వాసం ఉండాలా. హల్లెలూయా. సో కాబట్టి అలాంటి స్థితిలోకి మనం తీసుకురావడం కోసమే యేసు ప్రభు వచ్చాడు ఈ భూమి మీదకి. ఆమేన్. కానీ ఈరోజు ఎవరైనా ఆ కార్యాలు చెప్పారనుకో, ఏందాయనా ఏందేందో చెప్తున్నాడు, ఇవన్నీ ఎందుకయా, దేవుడు రక్షిస్తాడు, దేవుడు కాపాడాడు అని చెప్పి ఏదో చెప్పిన మాట పోక, ఆమేన్ అని చెప్పి అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. కానీ ఈ రోజు కావాల్సింది ఏంటంటే పలుకుబడిన మాటతోటి మనం కార్యాలు చేయగలగాల. ఆ స్టేజ్లోకి రావాలి మనం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇది మనం జీవిస్తున్నటువంటి సమయం, అది సామాన్యమైనటువంటి సమయం కాదు. ఇది మనం ఈ భూమి మీద మనుషులు ఎలా మారాలంటే ఇప్పుడు యేసుక్రీస్తుగా మారాల్సిన సమయం ఇది. హల్లెలూయా. దానికి విశ్వాసం అనేది చాలా అవసరం. ఆ విశ్వాసం కావాలి అంటే మనకి ఖచ్చితంగా ప్రత్యక్షత అనేది అవసరం. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము గ్రహించాలా. అప్పుడే
దేవుని దగ్గర నుంచి మనం అటువంటి విశ్వాసాన్ని, అటువంటి కార్యాలను మనము పొందుకోగలం. ఏబేలు కయ్యను తీసుకుంటే ఏబేలు బలర్పించాడు, కయ్యను కూడా బలర్పించాడు. ఏబేలు బలిపీఠం కట్టాడు, కయ్యను కూడా బలిపీఠం కట్టాడు. ఏబేలు ఆరాధించాడు, కయ్యను కూడా ఆరాధించాడు. మరి కయ్యను బలిని ఎందుకు దేవుడు తిరస్కరించాడు? ఏబేలు మళ్ళీ మాత్రం ఎందుకు దేవుడు అంగీకరించాడు అని అంటే, ఏబేలు దేవుడు ఏ విధంగా ఆరాధన చేయమన్నాడో ఆ విధంగా ఆరాధన చేస్తున్నాడంట. దేవుని చిత్తం ఏమిటో అంటే అసలు బలి అంటే ఏంటి, అర్పించడం అంటే ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి అసలు అని దేవుని ఉద్దేశాన్ని ఎరిగి బలి అర్పించినోడు ఎవడంటే ఏబేలు. ఆమేన్. కానీ కయ్యను బలి అర్పించినా, కయ్యను బలిపీఠం కట్టినా, కయ్యను ఆరాధన చేసినా అదంతటినీ కూడా దేవుడు తిరస్కరించాడు. కారణం ఏంటంటే కయ్యను ఎందుకు ఆరాధన చేస్తాడు, దేని బట్టి ఆరాధన చేస్తాడు, తన సొంత ఆలోచన బట్టి ఆరాధన చేస్తాడు. దేవునికి ఇష్టమైందా కాదా, అది దేవుడు చెయ్యమన్న విధానంలో చేస్తున్నా లేదా అవి పెట్టుకోవట్లా. కయ్యను ఏ పాటికి కూడా నా బలిపీఠం అందంగా ఉండాలా, అప్పుడే దేవుడు అంగీకరిస్తాడు. ఆమేన్. నేను కష్టపడి పనిచేసి దేవునికి అర్పిస్తే అప్పుడే దేవుడు అంగీకరిస్తాడు. అందుకోసం తన పొలంలోది కష్టపడి పండించిన పంట అంతా కూడా తీసుకొచ్చి ఆ బలిపీఠం పెట్టాడు, పూలతో దాన్ని అలంకరించాడు. అంటే కయ్యను ఏమనుకుంటాడంటే అందంగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడు. నేను బాగా కష్టపడి, ఎంత ఎక్కువ కష్టపడి అంత ఎక్కువగా దేవుడు నన్ను అంగీకరిస్తాడు అనుకుంటున్నాడు. కానీ దేవుని విధానం అది కాదు. దేవుడు కోరుకుంటుంది ఏంటి అని అంటే, నీవు నాకు బలి అర్పించాలంటే ఏం అర్పించాలంటే రక్తం అర్పించు. పూలు ఫలాలు కాదు నాకు అర్పించాల్సింది బలిగా. ఏం అర్పించాలి? రక్తాన్ని అర్పించాలి. అప్పుడే నేను నిన్ను అంగీకరిస్తా అని చెప్పి దేవుని యొక్క ఆలోచన అది, దేవుని యొక్క విధానం అది. దానిని ఎవరు పట్టుకున్నారంటే హేబేలు పట్టుకున్నాడు. పోనీ హేబేలుకి ఏమైనా చెవులు సీక్రెట్ చెప్పాడు వచ్చి దేవుడు? చెప్పలా. మరి ఎలా తెలిసింది అని అంటే తన తల్లిదండ్రులు చెప్పారంట. తన తల్లిదండ్రులు అయినటువంటి అవ్వ ఆదాము చెప్పారు హేబేలుకి. కయ్యని కూడా చెప్పుంటారు. హల్లెలూయా. కయ్యనికి హేబేలుకి చెప్పారు. ఏమని చెప్పారు? రే అబ్బాయి, మేము తినొద్దు అన్న పండు తిన్నాము, తిన్న తర్వాత దేవుడికి మేము దూరం అయిపోయాము. సో దూరం అయిపోయినటువంటి మమ్మల్ని మరలా దేవుడు తనకి దగ్గరగా చేసుకోవడం కోసం దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక గొర్రె పిల్లని వధించాడు. హల్లెలూయా. గొర్రె పిల్లని వధించి దాని చర్మాన్ని తీసి మాకు చొక్కాయలు చేశాడు రా అబ్బాయి అని చెప్పారట. చర్మపు చొక్కాయలు తొడగలేదు దేవుడు. సో చర్మపు చొక్కాయలు తొడగాలి అంటే అక్కడ ఏదో ఒక బలి అర్పించాలి, అక్కడ ఏదో చనిపోవాలి కదా. ఆమేన్. సో అవ్వాదాములు కయ్యనికి హేబేలుకి చెప్పారంట క్లియర్గా, ఇదిగో దేవుడు రక్తం ద్వారానే మనతో మరలా సంబంధాన్ని కలిగి ఉంటాడు. మేము తప్పు చేసాం, దేవునికి దూరం అయ్యాం, మరలా దేవుడు మమ్మల్ని ఎట్ట దగ్గర తీసుకున్నాడు అని అంటే రక్తాన్ని అర్పించడం ద్వారా తీసుకున్నాడు మమ్మల్ని. ఆ విషయము చెప్తున్నప్పుడు హేబేలుకి అర్థమైంది ఆ విషయం. హల్లెలూయా. వినటానికి విన్నారు, ఇద్దరు విన్నారు, కానీ ఎవరికి అర్థమైంది? హేబేలుకి అర్థమైంది, కయ్యకి మాత్రం అర్థం కాల. కయ్యని ఏమంటాడా, ఈ లేదు చెబుతారులే ముసలోళ్ళు. ఆమేన్. ముసలోళ్ళు లేదో చెబుతారులే, అందంగా ఉండాలి కదరా బలిపీఠం దేవుడు అంగీకరించాలంటే. ఆమేన్. సో దేవుడు నా బలిని అంగీకరించండి, నేను కష్టపడితేనే కదా దేవుడు అంగీకరించేది అని అనుకున్నాడు కయ్యను. కానీ దేవుడు ఎలాగా అంగీకరిస్తాడంటే ఆయన రక్తాన్ని అర్పిస్తేనే దేవుడు మనతో తిరిగి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అన్న విషయము హేబేలుకి విశ్వాసం ద్వారా అర్థమైంది. అందుకోసమే విశ్వాసం బట్టి హేబేలు కయ్యను కంటే మరి శ్రేష్టమైనటువంటి బలిని అర్పించాడంట. హల్లెలూయా. అందుకోసం దేవుడు ఆయన్ని అంగీకరించాడు. అలాగే ఈ రోజు కూడా మనం భక్తి ఎలా చేయాలి అని చెప్పి అంటే మన ఇష్టం వచ్చినట్టుగా మన యొక్క సొంత ఆలోచన చేయకూడదు. బైబిల్ ఎలా ఉందో అలా చేయాలి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు వాక్యం చెప్పినా బైబిల్ ప్రకారం చెప్పాలా, నువ్వేమైనా పండగ చేసినా బైబిల్ ప్రకారం చేయాలా. ఆమేన్. నువ్వు ఆరాధన చేసినా బైబిల్ ప్రకారము చేయాలా, నువ్వు ముసుగేసుకున్నా బైబిల్ ప్రకారం చేయాలా. అర్థమవుతుందా? ఎందుకు అంత పర్టికులర్గా మేము చెప్తున్నాము జుట్టు కత్తిరించుకోవద్దు అని? ఎందుకంటే బైబిల్లో ఉంది అది. కానీ కొంతమంది ఏమంటారంటే ఏదో చెప్తారులేండి, జుట్టు కత్తిరించుకోవడానికి ముసుగుకి సంబంధం ఏంటండి? బైబిల్లో చూపించిన తర్వాత కూడా, బైబిల్లో చూపించక ముందు మాట్లాడితే ఓకే, యూ కెన్ అండర్స్టాండ్ దట్, మేము అర్థం చేసుకోగలం.
అని బైబిల్లో చూసిన తర్వాత కూడా కొంతమంది తిరస్కరిస్తున్నారంటే కయ్యూనులాగా. అంటే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి విశ్వాసం రాలేదు దాని మీద. కానీ దేవుడు ఇష్టపడాలి అంటే మనల్ని ఏం కావాలి? మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసం వచ్చి నువ్వేం చేస్తావు అంటే దేవుని మనసును అర్థం చేసుకుంటావు. విశ్వాసం ఏం చేస్తుంది? దేవుని మనసునే అర్థం చేసుకుంటుంది, అర్థం చేసుకునే శక్తిని మనకిస్తుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం ఆభరణాలు ధరించొద్దు అని బైబిల్ చెబితే దాని ప్రకారం చేయాలి. ఆమేన్. ముసుగు వేసుకోవాలి, ఆ ముసుగు వెంట్రుకలే అని చెప్తే దాన్ని నమ్మాల. ఆమేన్. అలా కాదు, మాకు గుట్ట ముసుగు వేసుకుంటాం, జుట్టు మాత్రం కత్తిరించుకుంటాం అంటే మేము చెప్పలేం. దేవుడికి మీకు మధ్య ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేసినా సరే దేవుని బైబిల్ ప్రకారమే భక్తి చేయాలి. దాని బయట భక్తి చేస్తే కయ్యూను గట్టిన బతే మనం కూడా పడుతుంది. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా విశ్వాసంతో మనం ముందుకెళ్దాం, దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ లేచినట్లయితే ఆరాధనలోకి వెళ్ళి చిన్న పాట పాడుకొని, కోరస్ పాడుకొని, ఒక పల్లవి ఒక చరణం పాడుకొని మనం ప్రార్థనతోటి ముగించుకుందాం. సమయంలో సాంగ్ లీడర్గా వచ్చి సమయం తీసుకుంటాం. పల్లవి ఉచ్చారణం. హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. స్తోత్రం. ఇదిగో దేవా, రాత్రి కాల సమయంలో విశ్వాసము గురించి మాకు తెలియపరిచావు. ఎందుకంటే దేవా, విశ్వాసం అన్నది అది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమని, దేవా విశ్వాసం అన్నది నిజమని, అవును నాయన, దాన్ని నమ్మవలసిందని మాకు తెలియపరిచావు ప్రభువా. అవును నాయన. కయ్యూను ఏబేలు నా తండ్రి, వారిద్దరు వాక్యాన్ని విన్నారు కానీ వారు అర్థం చేసుకునే విధానంలో నా తండ్రి సరిగా లేరని తెలియపరిచావు. ఏబేలైతే ఆ ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. వారి తల్లిదండ్రులు దేని ద్వారా పాపం వచ్చిందో ఆ పాపానికి ఇరుగుడు ఏమై ఉన్నదో వారు కనుక్కొనున్నారు ప్రభువా. అయితే కయ్యూనైతే నా తండ్రి ఆ ఫలాలు తినటం వల్లే పాపం వచ్చిందని, ఆ ఫలాల ద్వారా పాపం పోతుందని తన సొంత నిర్ణయం చొప్పున చేసినప్పుడు ప్రభువా విఫలమయ్యాడు. దేవా, ఇదిగో నా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఎన్నో సంగతులు నా తండ్రి మేము తెలుసుకుని ఉన్నాం. హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. యేసుక్రీస్తు నామములో జీవమున్నది, నీతి మార్గమందున వెలుగున్నది. యేసుక్రీస్తు నామములో జీవమున్నది, నీతి మార్గమందున వెలుగున్నది. యవ్వనులు వృద్ధులు పాపమంతటి నుండి, యవ్వనులు వృద్ధులు పాపమంతటి నుండి పశ్చాత్తాపపడుటకు సమయమిదే, పశ్చాత్తాపపడుటకు సమయమిదే. సాయంకాలమందున వెలుగు కలిగినో మహిమకు మార్గము కనుగొంటిని. హల్లెలూయా 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 హల్లెలూయా. సాయంకాలమందున వెలుగు కలిగినో మహిమకు మార్గము కనుగొంటిని. హల్లెలూయా. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రం ప్రభువా. ఇప్పటి వరకు నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు నాయన, అనేక విషయాలను మాకు బయలుపరిచావు ప్రభువా.
ఇదిగో నాయన ఈ మాటలన్నీ కూడా సాతానుడు ఎత్తుకుని పోకుండా మా హృదయంలో వాటిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. అయినాయన మా హృదయానికి గోచరమగినట్లుగా, మా హృదయానికి అర్థమై వాటిని మేము పట్టుకొనగలిగినట్లుగా ప్రభువా మీరే మా హృదయంలో కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా మీ వాక్యమును మాత్రమే మేము పట్టుకోవాలి ప్రభువా. మీ వాక్యం తప్ప అయా నాయన మీ చిత్తము తప్ప మాకు ఏది అవసరం లేదు ప్రభువా. అయా లోక ఆచారములు, మనుషుల యొక్క సిద్ధాంతాలు అయా ఏది కూడా మాకు అవసరం లేదు, కానీ కేవలం మీ మాట మాత్రమే కావాలి ప్రభువా. మీ మాట మీద మాత్రమే మేము దృష్టి ఉంచడానికి సహాయం చేయండి ప్రభువా. మానవ కల్పిత సిద్ధాంతాలను అయా నా తండ్రి మేము వాక్యానికి జత చేయకుండా ప్రభువా, వాక్యానికి కలపకుండా ప్రభువా, అలాగే వాక్యంలో నుంచి మేము తీసివేయకుండా ప్రభువా, కేవలం వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసమును మాకు దయచేయండి ప్రభువా. ఆ విశ్వాసం ఉన్నప్పుడే మేము మీ వాక్యమును స్వీకరించగలం ప్రభువా. అది మాకు బోధింపబడినప్పటికీ ప్రభువా, కయీను ఏబేలుకి ఇద్దరికీ కూడా దేవుని యొక్క బలి అంటే ఏంటో ఎలా అర్పించాలో బోధింపబడింది ప్రభువా. అయినప్పటికీ కయీను దాన్ని గ్రహించలేకపోయాడు, కానీ హేబేలు దాన్ని గ్రహించగలిగాడు ప్రభువా. దానికి కారణం ఏమిటంటే హేబేలుకి నాయన నీవు విశ్వాసాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభువా. ఆ విధంగానే మీ బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా నీవు ఆ విశ్వాసాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభువా. కనుక ఈ సమయంలో నా తండ్రి ఈ వాక్యమును మేము కూడా విశ్వాసం చేత గ్రహించుకోవడానికి సహాయం చేయండి. దాని ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. ఒకవేళ నాయన మా సహోదరులు అయా మా తల్లులు అయా నా తండ్రి జుట్టు కత్తిరించుకుంటున్నట్లయితే ప్రభువా, ఇదిగో నాయన మీ వాక్యంను గ్రహించి ప్రభువా ఇది మొదలుకొని అయా దానిని ప్రభువా గైకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అసలు ముసుగంటే ఏమిటి, అదేమిటంటే తల వెంట్రుకలే ముసుగు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించడానికి సహాయం చేయండి ప్రభువా. కృప చూపించండి. ఇదిగో నాయన విన్న వాక్యం అందరి హృదయాల్లో భద్రం చేయండి. ఇదిగో నాయన తమ పనులు మానుకొని అయా నా తండ్రి విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి సమయాన్ని అయా ప్రభువా మీ సన్నిధిలో గడపడానికి వెచ్చించినటువంటి అయా ఈ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈరోజు అయా వారి జీవితంలో ఒక మార్పు నాయన తీసుకుని వచ్చునుగాక ప్రభువా. ఈ దినము నాయన ఇదిగో ఆ రోజు ఆ ప్రార్థన కూడిక మేము వెళ్ళకపోయి ఉంటే ఇదిగో మేము ఈరోజు ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు అని సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయండి. ఆ విధంగా ప్రభువా ఈ కూడిక ఈ వాక్యము వారి జీవితంలో ప్రభువా కార్యం చేసే విధంగా సహాయం చేయండి. అలాగే ప్రభువా ఈ కూడికను ఏర్పాటు చేయడానికి కష్టపడినటువంటి సహోదరుడు నతానయేల్ని ప్రభువా, మోషేని, మేకాని ప్రభువా, అలాగే యోహాన్ని ప్రభువా అయా నా తండ్రి ఓ నాయన అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారు కష్టపడుతున్నారు, మరలా నా తండ్రి మీ సన్నిధికి వచ్చి ఈ వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభువా అయ్యా ఈ వాక్యమును వారి భుజాల మీద మోస్తున్నారు ప్రభువా. కనుక నాయన వారికి నాయన మీ యొక్క ఆశీర్వాదాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీ పని చేసే వారి కొరకు అయా నా తండ్రి మీ పని చేసేవాడిని నువ్వు ఊరకనే విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. నువ్వు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రభువా. ఒకరోజు నాయన సీమోను పేతురు యొక్క బోటుని నువ్వు అద్దెకు తీసుకున్నావు తండ్రి, బోధించావు నాయన ఆ ఓటు మీద నిలబడి. కానీ ఆ తర్వాత సీమోను పేతురికి నువ్వు అద్దె చెల్లించావు ప్రభు. ఎంతగా అంటే ఆ పడవ మునిగిపోయేంత చేపలు ఇచ్చావు ప్రభు. నా తండ్రి నువ్వు ఏది కూడా ప్రభు ఊరికి తీసుకున్నాడు కాదు ప్రభువా, తిరిగి నువ్వు చెల్లించే దేవుడు ప్రభువా. కనుక వారు పడినటువంటి కష్టానికి ప్రతిఫలాన్ని తప్పక దయచేస్తామని ప్రభు మేము అడుగుతున్నాను తండ్రి, సహాయం చేయండి. అలాగే ఇంకా ప్రభువా ఈ కూడికను ప్రభు ఈ విధంగా అయా ఈ సువార్త కూడికలను ప్రభు వీధి సువార్తను ప్రభువా అయా నా తండ్రి మీరు వ్యాపింప చేయండి. అయా మీరే మాట్లాడండి ప్రభువా. ఒక మనుషుడి యొక్క సంకల్పము లేదంటే ఒక మనుషుడు మాట్లాడేది ప్రయోజనం లేదు, కానీ జీవం కలిగిన దేవా మీరు దిగిరండి ప్రభువా. అయా నా తండ్రి ఈ కూడికల్లో మీరే మాట్లాడండి ప్రభువా. ఈ చింతపల్లి గ్రామాన్ని ప్రతి వీధిని కూడా మీరు కదిలించండి ప్రభువా. అయా ఇంకా ఎవరైతే మిమ్మల్ని సొంత రక్షకుడు అంగీకరించలేదో ఆ బిడ్డలు నాయన సొంత రక్షకుడు అంగీకరించేట్టుగా సహాయం చేయండి ప్రభు. ఇంకా ఎవరైతే నాయన ఓ లోతైన అనుభవంలోకి వెళ్ళలేదో నామకార్థంగా భక్తి చేస్తున్నారో ప్రభువా వారిని నీవు ఉమ్మివేయ ఉద్దేశించు అన్న విషయాన్ని వారు గుర్తిరడానికి సహాయం చేయండి. నీవన్నావు నువ్వు వెచ్చగానైనా నువ్వు లేవు, చల్లగానైనా నువ్వు లేవు, నువ్వు నిలువెచ్చనిగా ఉన్నావు. కనుక
నేను నిన్ను ఉమ్మి విద్వేషించుతున్నానని చెప్పావు తండ్రి. అలాంటి నిలువెచ్చిన స్థితిలో మేము ఉన్నట్లయితే ప్రభువా, అయ్యా నా తండ్రి, మా జీవితాలను మార్చండి, మా పరిస్థితులు మార్చమని ప్రార్థిస్తున్నాను. ఇంకా లోతైనటువంటి అనుభవాలకు నడిపించండి తండ్రి. ప్రభు, ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన వాక్యం అందించినటువంటి సహోదరుడు మేకాని ప్రభువా, తన కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ చిత్తమైతే మీ సేవలో ప్రభువా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బలపరచమని, స్థిరపరచమని ఈ సమయంలో చేరొచ్చిన మనందరినీ కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. ఆమేన్. ఒకటి ముగించబడింది. అందరికీ వందనాలు, చాలా ధన్యవాదాలు. మీరు ఓపికగా విన్నారు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. టీ ఉన్నాయి, ఎవరు వెళ్ళొద్దమ్మా, ఒక్క నిమిషం కూర్చుంటే ఒక 5 minutes లో మీకు టీ సర్వ్ చేయబడుతుంది. టీ తాగి వెళ్ళవస్తే ప్రభుపేట మనం చేస్తున్నాం.